పెద్దపల్లి జిల్లా గోదావరికల్లో సంక్రాంతి కైట్ ఫెస్టివల్ ఉత్సాహంగా సాగింది. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఉచితంగా పతంగులు పంపిణీ చేసి అందరిలోనూ జోష్ నింపారు. రామగుండం నియోజకవర్గంలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతుందని, కూల్చివేతల్లో పేదలను ఇబ్బంది పెడుతున్నారని వారు విమర్శించారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, త్వరలోనే మళ్లీ కేసీఆర్ పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులందరూ కూడా వచ్చిన పంటతోని సంతోషంగా సంబరంగా ఇంటి ముంగట ముగ్గులు వేసి ఘనంగా జరుపుకుంటూ ఉంటే, పిల్లలందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పతంగులను జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఘనంగా ఈ యొక్క పతంగుల పండుగను పతంగులను ఎగరవేసి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. సంతోషంగా పండుగ జరుపుకున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలతోని ప్రజలందరూ ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పాలనలో నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరాశతోని, ఇలా కూల్చివేతలతోని నష్టం జరిగినటువంటి వాళ్ళందరూ నిరాశలతోని నిస్పృహలతోని ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ధైర్యం చెప్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, రాబోయే కాలం బీఆర్ఎస్ కాలం. తప్పకుండా రేపు జరగబోయేటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఈ యొక్క నియంత్ర పాలనకు ఇలా ఈ చరమగీతం పాడాలంటే మున్సిపల్లో ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ మీద గులాబీ జెండా ఎగరవేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజలను ప్రత్యేకంగా కోరుతూ, ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న రామగుండం నియోజకవర్గంలో ఉన్న సకల జనులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.